ఇక అప్డేట్స్ చూసుకుంటే మదనపల్లి మండలం నీరుగట్టివారిపల్లెలో అత్యాచారానికి గురైన బాలిక అంత్యక్రియలు ముగిశాయి. ఈ కేసులో కీలక నిందితుడైన కులవర్ధన్ చెరువులో శివమై కనిపించడం మరో కలకలానికి దారితీసింది. ఇక కులవర్ధన్ మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తి చేశారు. ప్రస్తుతానికి అతని మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు ఎవరు ముందుకు రాలేదని సమాచారం. ఇక కుటుంబ సభ్యులను సంప్రదిస్తే తమకు ఆ డెడ్ బాడీకి తీసుకెళ్లేందుకు ఇష్టం లేదని, అతనితో తమకు సంబంధం లేదని తన చెల్లి అంటుంది. తాజాగా ఈ ఘటనపై జిల్లా ఎస్పీ ధీరజ్ ప్రెస్ మీట్ లో వివరణ ఇచ్చారు. కులవర్ధన్ ఇంటి తలుపులను పగలగొట్టి లోపలికి వెళ్లి చూసినప్పుడు ముద్దాయి ఇంటిలోనే ఉన్నాడని, ఆ పక్కనే ఉన్న నీళ్ల డమ్ములో పాప మృతదేహం కనిపించిందని తెలిపారు. అప్పటికే ఆ ఇంటి చుట్టూ 50 మంది వరకు గ్రామస్తులు గుమిగూడి ఉన్నారని, కులవర్ధన్ ఇంటిలో పాప మృతదేహం దొరకగానే అతడిని చంపేందుకు ప్రయత్నించారన్నారు. ఇక వారందరినీ పోలీసులే అడ్డుకొని కులవర్ధన్ను ఒక వెహికల్లో ఉంచామన్నారు. ముద్దాయితో డ్రైవర్ ఒక్కడే ఉండడంతో కురబలకోట మండలం కరసారిపారిపల్లెం ప్రాంతంలో అతడు తప్పించుకొని పారిపోయినట్లు తెలిపారు. ఇక కులవర్ధన్ను వెతికి పట్టుకునేందుకు 2 టీమ్స్ గాలించగా ఆచూకీ దొరకలేదన్నారు. ఇక అదే ప్రాంతంలో ఉన్న చెరువులో ఈ రోజు ఉదయం కులవర్ధన్ మృతదేహాన్ని గుర్తించామని, అతని మృతదేహాన్ని మదనేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. కులవర్ధన్ ఆత్మహత్యపై హోంమంత్రి అనిత స్పందించారు. ముద్దాయికి వెళ్ళి మనం డోర్ బ్రేక్ చేసి చూసినప్పుడు ముద్దాయి అండ్ పక్కనే డ్రమ్లోని చనిపోయిన పాప కూడా శవం కూడా లభ్యమైంది. ఆ టైంలోని చుట్టుపక్కల ఒక 50 మంది గ్రామస్తులంతా కూడా గుమిగూడి ఇతన్ని చంపడానికి ప్రయత్నించే సమయంలో మనమే రక్షక వెహికల్ని పెట్టి ముద్దాయిని అతన్ని తీసుకోవడం జరిగింది. మళ్ళీ అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా హెవీగా డెవలప్ అవడం వల్ల, హైవే కూడా బ్లాక్ అవడం వల్ల మనకి ఆ రక్షక వెహికల్ స్టాఫ్ని కూడా చూడడం జరిగింది. అక్కడ ఒక డ్రైవర్ మాత్రమే ఉండడం జరిగింది ముద్దాయితో పాటు. ఆ సమయంలో అతను తప్పించుకొని పారిపోవడం జరిగింది మార్నింగ్ టైం. తర్వాత ఒక 2 టీమ్స్ పెట్టి వెచ్చించాం, కానీ హౌవర్ రిజల్ట్ దొరకలేదు. ఈరోజు ఇలా పోలీస్ శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా చింతిస్తున్న ధోరణి. అదేవిధంగా మనకి నిన్న ముద్దాయి ఎవరైతే ఉన్నారో ఈ ఎంటైర్ ఇన్సిడెంట్కి మూల కారణమైన అతను ఈరోజు మార్నింగ్ ముదివేడి దగ్గర అంగల్లో క్రాస్ దగ్గర ఒక చెరువులోని అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ కింద ప్లేస్ అయ్యి తర్వాత అతన్ని కులవర్ధన్ అనే ముద్దాయిగా మనము రికగ్నైజ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఇంక్వెస్ట్ అండ్ పోస్ట్ మార్టం ప్రొసీడింగ్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. యాజ్ పర్ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అతను సూసైడ్ చేసుకొని డౌన్ అయినట్టు తెలుస్తుంది. ఫర్దర్ అప్డేట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఏం జరిగింది అసలు, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. ఏదైతే అన్నమయ్య జిల్లాలో అయితే పూర్తి స్థాయి అయితే నిన్న ఒక ఉధృత వాతావరణం అయితే నెలకొందని కూడా అనుకోవచ్చు. అయితే పూర్తి స్థాయిలో అయితే చూస్తే మనం ఏదైతే రిషిక ప్రియ హత్య అయితే ఒక డ్రమ్ములో పెట్టడం అనేది కూడా ఒక దారుణంగా ఉందని అనుకోవచ్చు. చిన్నారి రిషిక ప్రియ సంబంధించి అప్డేట్స్ చూస్తే మనము పూర్తిగా అయితే ఈరోజు ఏదైతే మదనపల్లిలో అయితే భారీ స్థాయిలో అయితే ఒక ఉధృత వాతావరణం అయితే నెలకొందని కూడా పూర్తిగా అయితే మనం తెలిసిన విషయమే. అయితే మొత్తానికి చూస్తే పూర్తిగా అయితే ఎవరైతే కులవర్ధన్ ఉన్నారో ఈ యొక్క కులవర్ధన్ అయితే పూర్తిగా మనం గతంలో ఎన్నో చూసాం, కానీ పూర్తిగా అయితే ఈ రోజు చూసినటువంటి పరిణామం అయితే ఇది ఒక జీర్ణించుకోలేని విషయం మనిషిని కూడా తల్లిదండ్రులకి అనుకోవచ్చు. అయితే ఓవరాల్ గా చూస్తే పూర్తిగా మదనపల్లిలో జరిగిన సంఘటన అయితే పూర్తిగా నిన్నటి దినాన అయితే ఇప్పుడు దాదాపు 10 కిలోమీటర్ల మేరకు అయితే పూర్తిగా అయితే ఒక ట్రాఫిక్ జామ్ కావచ్చు, అదే విధంగా వాళ్ళ తల్లిదండ్రులు ఆవేదన కావచ్చు. అదే విధంగా నిన్న సాయంత్రం కూడా డిఐజీ కోయ ప్రవీణ్ కూడా సంఘటన స్థలానికి అయితే చేరుకున్నారు. అక్కడ కూడా ఆ పాపను కూడా పోస్ట్ మార్టం నిమిత్తం కోసం గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తీసుకుపోవడం జరిగింది. అయితే మొత్తానికి చూసుకుంటే ఏదైతే నిన్న జరిగినటువంటి రిషిక ప్రియ మరణం అనేది పూర్తి స్థాయిలో అయితే చూస్తే కిరాతకుడు అయినటువంటి కులదీపు ఈ యొక్క అగత్యానికి పాల్పడే అమ్మాయిని అయితే దారుణంగా చంపాడని కూడా పూర్తి స్థాయిలో అయితే మనకు తెలిసింది. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏదైతే రిషిక ప్రియ మరణం అనంతరం ఆమెను పోస్ట్ మార్టం నిమిత్తం కోసము గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా భారీ స్థాయిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అయితే ఈ యొక్క పోస్ట్ మార్టం కూడా నిర్వహించడం జరిగింది. అయితే మొత్తానికి ఈ యొక్క మార్చిరి పరిసర ప్రాంతాలకు కూడా ఒక ఉధృత వాతావరణం ఎక్కడ నెలకొంటుందో అని కూడా అక్కడైతే ఎంతో ప్రతిష్టాత్మకంగా అయితే
పోలీస్ శాఖ వారు కూడా అధిక సంఖ్యలో కూడా అక్కడ ఉన్నారని కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఉదయాన్నే చూస్తే కులదీప్ ఒక చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నాడు అనేసి కూడా ఇది సోషల్ మీడియాలో కావచ్చు, అదేవిధంగా వాస్తవ పరిస్థితులు కూడా వెలుగులోకి రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కులదీప్ హత్యనా లేకపోతే అతను ఆత్మహత్య చేసుకున్నాడు అనేసి కూడా పోలీస్ శాఖ వారు కూడా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేపడుతున్నారు. అదేవిధంగా ఈ యొక్క కేసును కూడా నమోదు చేసి పూర్తిస్థాయి అయితే సమాచారాన్ని కూడా చేరవేసిన దాఖలు అయితే మనం చూసాము. అయితే మొత్తానికి ఉదయం జరిగినటువంటి సంఘటన ఏదైతే అయితే చెరువులో పడి చనిపోయాడైతే పూర్తిగా పలు అనుమానాలకు కూడా దారితీస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే మార్నింగ్ కూడా చిన్నారి రిషికప్రియ అంత్యక్రియలు కూడా కంప్లీట్ అయిపోయాయి. పూర్తిగా అయితే ప్రభుత్వ అధికారులు కావచ్చు, అదేవిధంగా అందరూ కూడా ఈ యొక్క అంత్యక్రియల్లో కూడా పాల్గొన్న పరిస్థితి అయితే మనం చూసాం విజయ. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అయితే ఈ యొక్క దారుణ ఘటన కూడా పూర్తిగా అయితే సమాచారం తెలుస్తుంది. అయితే మొత్తానికి ఇలాంటి కిరాతకుడు అయినటువంటి కులదీపు అదేవిధంగా ఒక ఆశ్చర్యకరంగా కూడా అతను చనిపోయాడని కూడా పలు రకాల ఆరోపణలు కావచ్చు, అదేవిధంగా అనుమానాస్పదంగా కూడా ఉందని కూడా పోలీస్ శాఖ వారు కూడా చెప్పడం జరుగుతుంది విజయ. అయితే కులవర్ధన్ ఆత్మహత్యను అసలు ఎలా చూడొచ్చు అంటారు? అంటే తను పశ్చాత్తాపడి ఆత్మహత్య చేసుకుంటారా? వాస్తవ పరిస్థితులు అయితే చూస్తే ఏదైతే అతను ఆత్మహత్యకే పాల్పడ్డారని కూడా పూర్తిగా అయితే మనకు తెలిసిందే. అయితే ఏదైతే మదనపల్లి పట్టణంలోని నీరుగట్టుపల్లి సమీపంలో ఉన్నటువంటి కాట్లగట్టపల్లికి ఏదైతే పరిసరాల ప్రాంతాలకు సంబంధించినటువంటి చిన్నారి రిషికప్రియ హత్య అనంతరము నిందితుడు కులవర్ధన చనిపోవడము అయితే ఇదొక అనుమానాస్పదంగా ఉందని కూడా పలు రకాల విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో అయితే చూస్తే ఈ పోలీస్ శాఖ వారు కూడా ఈ యొక్క కేసును కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే అట్లు చిన్నారి రిషికప్రియ సంబంధించి కావచ్చు, ఇట్లా కులదీప్ సంబంధించి కావచ్చు, అన్ని కోణాల్లో కూడా విచారణ చేపడుతున్నారు. అయితే ఈ యొక్క కులదీప్ అయితే మానసికంగా ఇదే ఎప్పుడైనా సరే కూడా పలు రకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే మొత్తానికి చూస్తే ఏదైతే రిషికప్రియని అతి దారుణంగా చంపినటువంటి కిరాతకుడు ఎవరైతే ఈ యొక్క కులదీప్ ఉన్నారో అతను ఆత్మహత్య కూడా చేసుకొని చనిపోయాడైతే పీడ ఇరగడైంది అన్నట్టు కూడా చాలా వరకు అయితే ఇదిగా ఉందని కూడా తెలుస్తుంది. కృష్ణ, అసలు తను ఏమైనా మద్యం సేవించున్నాడా? ఆ విధంగా చేయాల్సిన పరిస్థితి అసలు ఎందుకు వచ్చిందంటారు? అంటే అతను పర్సనల్ గా మ్యారీడా అన్మ్యారీడా అసలు ఏంటి వివరాలు ఏంటి అతని? వాస్తవ పరిస్థితులు అయితే పూర్తిగా చూస్తే అతను కులదీప్ అనే వ్యక్తి అయితే పూర్తిగా అన్మ్యారీడ్ అని కూడా తెలుస్తుంది. అయితే ఏది ఏమైనప్పుడు కూడా ఈరోజు మార్నింగ్ అతను చెరువులో కనిపించడము ఆత్మహత్యకి పాల్పడ్డం అనేసి కూడా ఒక విచిత్రకరంగా ఉందని కూడా తెలుస్తుంది విజయ్. అయితే ఏది ఏమైనప్పుడు కూడా ఇప్పటికే పోలీస్ శాఖ వారు కూడా ఘటనా స్థలానికి వెళ్లారు, పరిశీలించారు. అదేవిధంగా అతన్ని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం కోసం ప్రభుత్వ హాస్పిటల్ కూడా తీసుకుపోవడం జరిగింది. అయితే మొత్తానికి నిన్నటి దినాన ఏదైతే పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి కులవర్ధన్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కులవర్ధన్ ఏ విధంగా తప్పించుకొని వెళ్లారు అనేది కూడా ఒక ఆశ్చర్యకరంగా ఉంది. అట్లా పోలీస్ శాఖ వారి లేకపోతే అతనికై అతనే వెళ్ళిపోయాడని కూడా పూర్తిగా అయితే ప్రాథమిక సమాచారం తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఈ యొక్క పోలీస్ శాఖ వారు కూడా ఆ ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి మృతదేహాన్ని కూడా పరిశీలించారు. అయితే పూర్తి స్థలం అయితే పోస్ట్ మార్టం నిమిత్తం కూడా పంపించారు. కానీ అక్కడ విషయం ఏదైతే ఉందో చేతులు కూడా కులదీప్కి అయితే పైకి నిలుపుకున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే చేతులు పైకి ఉండడంతో అది ఏం జరిగింది, అట్లా పోలీస్ శాఖ వారే చేశారా లేకపోతే రిషికప్రియ తల్లిదండ్రులు చేశారా లేకపోతే ప్రజలు చేశారా అనేసి కూడా ఈ యొక్క విషయాన్నింటికి కూడా పోలీస్ శాఖ వారు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పూర్తి స్థాయి అయితే అతనే ఆత్మహత్య చేసుకున్నాడా అనే ఈ మూడు అంశాలపైన కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అదే విధంగా ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే కులదీప్ చేసిన ఘటన అయితే చాలా దారుణం అని కూడా అనుకోవచ్చు. అయితే రిషికప్రియ సంబంధించిన అంత్యక్రియలు కూడా ఈ రోజు మార్నింగ్ అయితే కంప్లీట్ అయిపోయిన కూడా పూర్తి స్థాయిలో అప్డేట్ అయితే మనకు తెలుస్తుంది విజయ.
అయితే కృష్ణ ఏదైతే ఆ చిన్న పాపను చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. అంత చిన్న పాప అమ్మాయిల దుస్తులు సరిగా వేసుకోకుంటే ప్రలోభాలకు గురి చేస్తుందన్న మాట్లాడుతున్నారు చాలామంది. సో ఇప్పుడు ఆ అమ్మాయి ఎలాంటి ప్రలోభాలకు గురి చేసిందంటారు? అలా అంత చిన్న అమ్మాయిపై ఇలాంటి అత్యాచారం జరగడాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? నిజంగా బాధపడే విషయం ఇది, చాలా బాధపడే విషయం. అంటే తను మతిసిమితం లేదా, లేదంటే మద్యం సేవించాడా, ఇంకేదైనా ఉందా? దీనికి ప్రధానంగా కారణాలు ఏమనుకోవచ్చు అంటారు? వాస్తవ పరిస్థితులు అయితే అతను మద్యం సేవించారే అనేసి కూడా పూర్తి స్థాయి అయితే పలు రకాల ఆరోపణలకి దారి తీస్తుంది. అదే విధంగా రిషిక ప్రియ సోమవారం సాయంత్రం 4 గంటల సమయం నుండి రిషిక ప్రియ కనిపించలేదనేసి వాళ్ళ తల్లిదండ్రులు గోపీనాథ్ కావచ్చు, వాళ్ళ భార్య కూడా ఇద్దరు కలిసి స్థానిక 1వ పట్టణం పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు అనంతరం అయితే పూర్తి స్థాయి అయితే పోలీసులు కూడా గాలింపు చర్యలు కూడా చేపట్టారు. అయితే అక్కడే ఉన్నటువంటి ఏదైతే నీరుగట్లపల్లి సమీపంలో ఉన్నటువంటి కులవర్ధన్ అనే ఇంట్లో, ఆ కులవర్ధన్ అనే నిందితుడు ఇంట్లో రిషిక ప్రియాని డ్రమ్ములో చూసేసి ఒక ఆశ్చర్యకర్యానికి అయితే లోనయ్యారని కూడా పూర్తిగా అయితే మనకి ప్రాథమిక సమాచారం తెలిసింది. అదే విధంగా రిషిక ప్రియ మరణం అనంతరం అయితే భారీ స్థాయిలో నిందితుడిని అరెస్ట్ చేయాలి, అదే విధంగా అతన్ని ఉరి తీయాలంటే కూడా దాదాపు ప్రజా సంఘాల నేతలు కావచ్చు, అదే విధంగా ప్రజాపక్ష నేతలు కావచ్చు, పూర్తిగా అయితే నడి రోడ్డు పైన కూడా బైఠాయించి అదే విధంగా భారీ స్థాయిలో ధర్నా కూడా నిరసన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. అదే విధంగా 10 కిలోమీటర్ల వరకు అయితే పూర్తి స్థాయి అయితే వెహికల్స్ అన్ని ఆగిపోయిన పరిస్థితి అయితే మనం చూస్తాం. అయితే పూర్తిగా రంగంలోకి దిగినటువంటి ఎవరైతే డిఐజీ కోయ ప్రవీణ్ వచ్చిన వెంటనే పూర్తి స్థాయి అయితే కడప జిల్లా ఎస్పీ కావచ్చు, అదే విధంగా అడిషనల్ ఎస్పీ, అక్కడ ఉన్నటువంటి డిఆర్ఓ వీళ్ళందరూ కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే రిషిక ప్రియ సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకున్నారు. అదే విధంగా కులవర్ధన్ చేసినటువంటి ఏదైతే ఈ యొక్క అఘాయిత్యం ఉందో పూర్తి స్థాయి అయితే అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేశారు. అయితే నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ నిందితుడిని అదుపులోకి తీసుకున్న అనంతరం అయితే పూర్తి స్థాయి అయితే ఏదైతే కస్టడీకి తీసుకొని పోయే మార్గం మధ్యలో అతను తప్పించుకొని వెళ్ళాడు అన్న పలు రకాల కారణాలు కూడా బయటకు వచ్చాయి. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా తీరా ఉదయాన్నే చూస్తే కులదీపు చెరువులో పడేసి మరణించాడని కూడా పూర్తిస్థాయి అయితే మనకి ప్రాథమిక సమాచారం తెలిసింది. అదే విధంగా రిషిక ప్రియ అంత్యక్రియలు కూడా మార్నింగ్ కూడా పూర్తిగా కంప్లీట్ అయ్యాయి. అయితే మొత్తానికి ఎన్ని కోణాల్లో చూస్తే ఏదైతే కులదీపు మరణం అనేది పూర్తిస్థాయి అయితే ఏదైతే ఒక అనుమానాస్పదంగానే ఉంది అన్నట్టుగా కూడా మనకు అనిపిస్తుంది. విజయ, రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ.